సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు వ్లాగ్. సో చాలా రోజుల తర్వాత నా వెహికల్ అయితే చూపిస్తున్నాను. ఎందుకనంటే మన ఈ వెహికల్ అనేది చాలా రోజుల నుంచి అయితే నాకు కొంచెం ప్రాబ్లమ్ అయితే ఇచ్చిందనమాట. ఇక్కడ లోపల మనకైతే యాక్చువల్గా మనం గ్యాస్లో నడిపిస్తాం కాబట్టి కొన్ని కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోలేదు. చాలా రోజుల నుంచి అయితే వెహికల్ అనేది కొంచెం నాకు ప్రాబ్లమ్ ఇచ్చింది. కరెక్ట్ అసలు ఏంది ప్రాబ్లమ్ ఏంది అర్థం కాలేదు. చాలా రోజుల నుంచి అయితే మనకు రేడియేటర్ హీట్ అవ్వడం కానీ ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవన్నీ నేనైతే క్లియర్ చేసేసాను. సో ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండే అన్నమాట. మనకు మ్యాప్ సెన్సార్ అనేది ఒక షార్ట్ వీడియో తీశాను. అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెయిన్ అనేది మ్యాప్ సెన్సార్ అనేది మనకు పోయి మెయిన్ ప్రాబ్లమ్ అయితే వచ్చింది. దాని కాస్ట్ వచ్చేసి 800. బట్ ఏంటంటే అది ఒక్కటి మనకు ప్రాబ్లం అనేది చాలా చాలా ఇచ్చిందనమాట. అదొక్కటి ఇచ్చిన తర్వాత చాలా వెహికల్ అంటే పర్ఫార్మెన్స్ అయితే చాలా పెరిగింది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంది అని అంటే ఈ వెహికల్ అయితే నేను అమ్ముతున్నాను అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మన ఇప్పటి నుండి కొంచెం కొన్ని వీడియోలు అయితే వ్యాన్కి సంబంధించి సిరీస్ అయితే వస్తుంది. ఎందుకు అనంటే మనము కమర్షియల్గా ఒక వెహికల్ తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఈ వెహికల్ని అయితే వాడుతున్నాను. బట్ ఏంటంటే 2017 మోడల్, ఆల్మోస్ట్ మనకు 8 ఇయర్స్ అయిపోతుంది వెహికల్ అనేది. ఈ వెహికల్ అనేది తీసేసి మళ్ళీ ఈకోనే తీసుకోవన్నా, లేదు అనంటే కమర్షియల్గా మనకు టాటా మ్యాజిక్ ఉంది, ఇంకా వేరే వేరే అయితే ఉన్నాయన్నమాట. మనకు ఎనఫ్, ఈ వెహికల్ అయితే ఎనఫ్ అన్నమాట. బట్ ఈ వెహికల్కి ప్లస్ ఏంటంటే మనకు ఫ్యామిలీతో తిరగాలన్నా సెట్ అవుతుంది. మల్టీపర్పస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇందులో మనము మనకి ఏదైనా బిజినెస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో అలాంటి ఆ ఉద్దేశంతో అయితే నేను ఈ వెహికల్ని మళ్ళీ ఇదే వెహికల్ తీసుకుందామని అనుకుంటున్నాను. ఒకవేళ దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకేదైనా వెహికల్ ఉంటే చెప్పండి. బట్ మ్యాజిక్ మనం తీసుకుందాం అనుకుంటున్నా. అది కూడా నాకు సెకండ్ ఆప్షన్లో ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఇది, సెకండ్ ఆప్షన్ అనేది మ్యాజిక్ అన్నమాట, టాటా మ్యాజిక్. సో టాటా మ్యాజిక్ అనేది మన ఫ్యామిలీ, అందులో మనము ఎక్కడైనా ట్రిప్ వెళ్ళాలంటే కూడా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అంటే చూసే వాళ్ళకు కూడా అది కొంచెం వేరే రకంగా కనబడుతుంది. ఇదైతే చాలా బెస్ట్ అన్నమాట. మనం లాంగ్ వెళ్ళొచ్చు, షార్ట్ వెళ్ళొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను తీసుకునే వెహికల్ కూడా డైరెక్ట్ పెట్రోల్ వర్షన్ తీసుకుంటాను. అసలు ఎందులో సిఎన్జి కానీ అసలు గ్యాస్ జోలికే పోదలుచుకోలేదు. ఎందుకనంటే నాకు గ్యాస్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. నేను గ్యాస్ మొత్తం టోటల్గా గ్యాస్ తోటి నేను నడిపిస్తున్నాను ఈ వెహికల్ని. అందు గురించి కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. అప్పుడప్పుడైతే మనకు పెట్రోల్తో నడిపియాలి. సో నాకు ఆ ప్రాబ్లం అనేది తర్వాత అర్థమైపోయింది. మొత్తం టోటల్గా పెట్రోల్ అయితే కొంచెం నడిపియాలి అప్పుడప్పుడు చాలా పెట్రోల్ నడిపియాలి, అప్పుడప్పుడే గ్యాస్లో నడిపియాలి. మనం లాంగ్ వెళ్ళినప్పుడే గ్యాస్లో వేయాలి, లోకల్ తిరిగినప్పుడు మొత్తం పెట్రోల్లో నడిపియాలి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు తీసేసిన తర్వాత మళ్ళీ ఆల్రెడీ నేను మా దగ్గరలోనే ఈకో షోరూమ్కి అయితే మారుతి సుజుకి షోరూమ్కి అయితే వెళ్తున్నాను. అక్కడ మ్యాటర్ ఏంది, అమ్మితే ఎంత వస్తాయి, అలాగే మనకు ఈ వెహికల్కి సెకండ్స్లో వాళ్ళు ఎంత తీసుకుంటారు, ఎంత ఎంత పెడతారు. ఒక కొత్త వెహికల్ తీసుకుంటే ఈ 2025లో మనకు కొత్త వెహికల్ మ్యాటర్ ఏంది, ఇది ఆల్మోస్ట్ 8 ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఇది వచ్చేసి మనకు BS4 ఇంజన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 2025 అంటే ఆల్మోస్ట్ 2 స్టెప్స్ మనకు 19లో ప్లస్ 2023లో 2 సార్లు మనకు చేంజ్ అయిపోయింది అన్నట్టు. స్టీరింగ్లో కానీ, ఇంజన్లో కానీ, గేర్స్లో కానీ, ప్రతి మన మీటర్లో కానీ మనకు డిజిటల్ వచ్చింది అన్నట్టు. ఇప్పుడైతే మనకి ఇంకా అనలాగ్ మీటర్ అయితే ఉందన్నమాట, స్పీడో మీటరు. అవన్నీ మనకు ఇప్పుడు వచ్చే కొత్త వెహికల్లో ఉన్నాయి. ఈ 2024లో ఈకో వర్షన్ అనేది ఎలా ఉంది, ఇదే వీడియోలో ఉంటుంది. సో మనమైతే షోరూమ్కి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పూర్తి వీడియో చూడండి. సో మా వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అలా ఏం లేదు, మొత్తం చేపించిన తర్వాత వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే మళ్ళీ మనకు ఆల్మోస్ట్ కొత్త వెహికల్ తీసుకొని 1 ఇయర్ తర్వాత ఎలా ఉంటుందో అంత పర్ఫార్మెన్స్ అయితే మళ్ళీ ఇస్తుంది. సో వెహికల్ అయితే చాలా బాగుంది. నాకు అమ్మాలని అయితే లేదు. ఏం చేస్తాం, వెహికల్ అయితే తీసేద్దాం, కొత్తది తీసుకొని. కొత్తది కూడా మనం ఒకసారి చూడాలి కదా. మొత్తం మనకు ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ స్టీరింగ్ అనేది ఎక్దమ్ ఓల్డ్ వర్షన్ అనమాట. ఇదంతా మనకైతే ఓల్డ్ వర్షన్. ఇదంతా అక్కడ మొత్తం ఇదంతా చేంజ్ అయిపోయింది. మనకు మిగతా అంత పెద్ద చేంజ్ ఏం కాలేదు, కానీ మనకి ఇక్కడ మొత్తం అనేది చేంజ్ అయిపోయింది. స్టీరింగ్ వర్షన్ కానీ, ఇక్కడ మీటర్ వర్షన్లో కానీ, ఇక్కడ మొత్తం డాష్ బోర్డ్ మొత్తం చేంజ్ అయిపోయింది. బ్యాక్ సైడ్ అంతా పెద్దగా చేంజ్ కాలేదు, కానీ చూడాలి. మనకు వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. జస్ట్ ఒక్కసారికి మనకు స్టార్ట్ అయిపోతుంది బండి. చాలా బాగా మళ్ళీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అంతా క్లీన్ చేయించినాను, మొత్తం లోపల అయితే ఇంజన్ అయితే మొత్తం క్లీన్ చేయించినాను. సో ఇప్పుడు షోరూమ్కి అయితే వెళ్దాం. సో ఆల్మోస్ట్ మనం అయితే ఇక్కడ సుజుకి షోరూమ్ దగ్గర, మా విలేజ్ దగ్గరనే, ఇది వచ్చేసి మనకు జస్ట్ 7 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది.
సో లోపలికి వెళ్ళి అయితే అన్నీ అడుగుదాము. సో ఇదే మన షోరూమ్ అన్నమాట. బట్ ఏంటంటే లోపల మనకు డిస్ప్లే పీసులు ఉంటాయి, ఆర్డర్ ఇచ్చేస్తే మనకు తొందరగా డెలివరీ అయితే అయిపోతాయి. సో లోపలికి వెళ్ళి అడుగుదాము అసలు ఎట్లా ఉన్నది, ఎంత వస్తుంది, రేట్ ఎంత వస్తుంది చూడాలి. అన్నైతే ఫోటోలు తీసుకుంటున్నాడు. ఫోటోలు తీసిన తర్వాత మనకు వాళ్ళకు ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళకైతే చెప్తాడంట. అక్కడ చెప్పిన తర్వాత మనకు రేట్ అనేది ఒక హాఫ్ అన్ అవర్లో తెలిసిపోతుంది. అంటే మినిమం రేటు, ఇంకేదైనా కండిషన్ మీకేంచి మనకి ఎట్లుంటుందో మనకి తర్వాత తెలుస్తుంది. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి మిగతా విషయాలు చూసుకుందాము. షోరూమ్ అనేది బయట నుంచి ఇలా ఉంది. యాక్చువల్గా ఒక చిన్న షోరూమే ఇది, మనకు దగ్గరలో ఉంది కాబట్టి ఒకసారి విజిట్ చేద్దామని అయితే వచ్చాను. సో ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం మళ్ళీ ఎంత వస్తున్నది. మనకి యాక్చువల్గా రికార్డ్ అయితే లేదు. మనం మొత్తం ప్రతిసారి అయితే బయట సర్వీస్ చేయించినాం కాబట్టి రికార్డ్ అయితే లేదు. ఒకటి ఏంటంటే మనకు ఒకటి రాంగ్ అయితే వచ్చింది, దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు. బట్ ఏంటంటే అది కూడా మేనేజ్ చేయొచ్చు. ఏంటంటే ట్రాక్ రీడింగ్ అనేది ఒకసారి మనకు రాంగ్ వచ్చింది, అదొకటి మళ్ళీ ఎలా వచ్చిందో తెలియదు. నేను తీసుకోక ముందే ఉంది అన్నట్టు. యాక్చువల్గా నేను తీసుకున్న తర్వాత మనకు మీటర్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. అలా అది ఎలా వచ్చింది అనేది నాకైతే తెలియదు. మరి నాకు కమ్యూనికేట్ చేసిండా అది వాళ్ళు రాంగ్ చేసిండా అనేది తెలియదు. బట్ ఏంటంటే లిటిల్ బిట్ మనకి తెలిసిన వాళ్ళు కాబట్టి అసలు మేనేజ్ చేద్దాము. సరే అది పక్కన పెడితే వాళ్ళ వెహికల్ ఇక్కడనే తీసుకుందాము అని నేనైతే తనకు చెప్పానన్నమాట. సో మనకు రేట్ వచ్చేసి 2 lakhs అయితే పెట్టేశాడు. సో ఇంకొక మనకు బార్గెనింగ్ చేస్తే పెరగచ్చు, అంతవరకు అయితే ఆలోచించుదామని అంటే నేనైతే ఇక్కడ వ్యాగనార్ ఉంది కదా అని ఒకసారి ఇక్కడ వ్యాగనార్ని నేను టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్తున్నాను. ఎందుకంటే ఖాళీగా కూర్చోక ఇవన్నీ వేసాలి మనకు అంతే. సో వ్యాగనార్ అనేది మన తోటి అన్న అయితే వస్తున్నాడు, మా వ్యాగనార్ తోటి అదే మన సోపతి అయితే వస్తున్నాడు. మా కెమెరామెన్కి ఏమైందో అసలు ఆ రోజు కింద మీద తీస్తున్నాడు, అది రమ్మంటే రాలేడు. వేడి అయితే రూమ్ వచ్చింది, లోపలికి అయితే రమ్మన్నాను బట్ రావట్లేదు అతను మా కెమెరామెన్కి అయితే. సో మనకు వచ్చే ఫైనల్ అయితే మనకు చెప్పేసాడు అన్నమాట. 2,30,000 వరకు అయితే మనకు రేట్ వచ్చింది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంది అని అంటే మనకు ఇక్కడ కాకుండా నియర్ బై కామారెడ్డి కూడా ఉంది. కామారెడ్డి ఒకసారి ట్రై చేసి అక్కడ రేట్ ఎలా వస్తుందో చూద్దాము. థ్యాంక్స్.